స్తోత్రంలో అందరికీ వందనాలండి. కీర్తన గ్రంథం 23వ అధ్యాయం చదువుకుందాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయ్యుందువు. నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచెదవు. నూనెతో నా తల అంటి ఉన్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములై నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసము చేసేదను. ఆమేన్. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. స్తోత్రం. కీర్తన గ్రంథం 23వ అధ్యాయము మొదటి వచనంలో ఏమని వ్రాయబడింది? దావీదు కీర్తన అండి. ఎంతో చక్కగా దావీదు గారు మాట్లాడుతున్నారు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అని మాట్లాడుతున్నాడు. దేవుడు మనకి కాపరిగా ఉంటే మనకి కొదువ ఉండదు, లేమి ఉండదు, దరిద్రం ఉండదు, పేదరికం ఉండదు అని దావీదు మహారాజు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు మనకి కాపరిగా ఉండాలి అంటే ఆయన ఆజ్ఞలు మనం పాటించే వారముగా ఉండాలి. ఆయన మాట వినేవారముగా ఉండాలి. ప్రతిరోజు మోకరించి ప్రార్థించే వారముగా ఉండాలి. పరిశుద్ధ గ్రంథ లేఖనములు చదివే వారముగా ఉండాలి. గొప్ప దేవుడు, చూచుచున్న దేవుడు, కరుణామయుడు, దయామయుడైన యేసుక్రీస్తు ప్రభువారు మనకి కాపరిగా ఉంటే పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. చూడండి, దేవుడు మనకి కాపరిగా ఉంటే పచ్చిక గల చోట్లను అంటే ఏ విషయంలో మనకి కొదువ ఉండదు అని దాని అర్థం. శాంతికరమైన జలముల యొద్ద శాంతి. ఈరోజు ఆ శాంతి లేక ఎంతోమంది బాధపడుతున్నారు, ఇబ్బందులు పడుతున్నారు, ఏడుస్తున్నారు. ఎక్కడ దొరుకుతుంది సంతోషం? ఎక్కడ ఉంటుంది శాంతి? ఎక్కడ ఉంటుంది నెమ్మది? ఎక్కడ ఉంటుందని వెతుక్కుంటున్నారు. వారందరి కొరకు సంతోషకరమైన శుభవర్తమానం ఏంటంటే యేసుక్రీస్తు మనకి కాపరిగా ఉంటే యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అని దావీదు మహారాజు మాట్లాడుతూ ఉన్నాడు. గొర్రెలు కాచుకునే దావీదుని మహాచక్రవర్తిగా దేవుడు చేశాడు. దేవుడు దావీదుని ఎన్నుకున్నాడు. దావీదుకి దేవుడు తోడుగా ఉన్నాడు, కాపరిగా ఉన్నాడు. అందుకని దావీదు తెలుసుకున్నాడు, యెహోవా